ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఆధ్యాత్మిక పరంపరలో మనం చక్కని మంచి విషయాన్ని చెప్పుకుందాం. ఇక విషయంలోకి వచ్చేస్తే, నిత్య జీవితంలో శారీరక అనారోగ్యాలు, మానసిక రోదనలు, ఆర్థిక బాధలు, ఆత్మీయులతో కలహాలు వంటి ఆవేదనలు, ఆందోళనలు మనల్ని పీడిస్తుంటాయి. వీటన్నింటినీ మించిన భయానక దుఃఖం మరణం. అది తీరని శోకాన్ని కలిగించి గుండెను రగిలిస్తుంది. కానీ అలా వ్యధ చెందడం సరికాదని ప్రబోధించారు వేద పండితులు. ఈ ఆధ్యాత్మిక జీవన ప్రస్థానం గురించి చెప్పుకుంటూ వస్తే, మన సనాతన ధర్మం జీవితాన్ని కేవలం శారీరక ఉనికిగా కాకుండా ప్రకృతితో మమేకమైన దివ్య యజ్ఞంగా పరిగణిస్తుంది. వేదోపనిషత్, పురాణ ఇతిహాసాలు జీవితాన్ని ఆత్మ సాక్షాత్కారానికి వేదికగా అభివర్ణించి మరణాన్ని పరిపూర్ణ విశ్రాంతిగా పేర్కొన్నాయి. భారతీయ యోగశాస్త్రం ప్రకారం మన శరీరం పంచభూతాల సమ్మేళనం. ఊర్ధ్వగతి అంటే వాటిని ప్రకృతికి తిరిగి అప్పగించే సహజ ప్రక్రియ. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆత్మకు జనన మరణాలు లేవు, అది దేహాన్ని వస్త్రం వలె మారుస్తుంది అని స్పష్టం చేశాడు. ఉర్వారుక మివ బంధనాత్ శ్లోకంలో చెప్పినట్టు, దోసకాయ పచ్చిగా ఉన్నప్పుడు తీగను గట్టిగా పట్టుకున్నట్టు పక్వత లేని స్థితిలో మనిషి లౌకిక సుఖాల గురించి తప్పిస్తాడు. మరణం భయానకం అనిపిస్తుంది. సాధనతో పరిపూర్ణత సాధించిన వ్యక్తికి దేహం నుంచి ఆత్మ వేరవడం సహజం, సులభం. ఇహలోక బంధాల నుంచి విముక్తులైన వారు కాంతి మార్గంలో పయనించి దైవ సన్నిధి చేరతారని ఇతిహాసాలు తెలియచేశాయి. అంతిమ సమయంలో మనసు ఎలా ఉండాలో ఉపనిషత్తులు సూచించాయి. యోగికి మరణం నిద్ర వంటిది. ఆత్మజ్ఞానమే ముక్తికి ఏకైక మార్గమని వేదాలు స్పష్టం చేశాయి. భగవంతుని నామస్మరణతో అహంకారాన్ని తొలగించుకున్నప్పుడు జీవుడు బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు. అంతిమయాత్ర భయానక సమాప్తి కాదు, అది నూతన జీవన ఆరంభానికి సోపానం అని భాగవతం తెలియచేసింది. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహి మే పరమేశ్వర. నిత్య శ్లోకానికి పరమేశ్వరుడా, నేను ఎవరి మీద ఆధారపడకుండా, దీనత్వం లేకుండా జీవించాలి, నొప్పి లేకుండా మరణించాలి, ఈ దేహానంతరం నీ సాన్నిధ్యం లభించాలి అనేది అర్థం. వృద్ధాప్యంలోనో మరణం ఆసన్నమైనప్పుడో మాత్రమే దైవాన్ని స్మరించడం కాదు, ఆధ్యాత్మిక చింతన జీవన పర్యంతం కొనసాగాల్సిన ప్రక్రియ. మన శ్వాస ఊపిరి నిలబెట్టుకోవడానికి మాత్రమే కాదు, సృష్టిలోని దైవత్వాన్ని స్పృశించే తపస్సుగా మారినప్పుడు అనాయాస మరణం సాధ్యమవుతుంది. మనది మన వాళ్ళు అనే బంధనాలను ఛేదించుకొని పరమాత్మలో విలీనమవడమే జీవన సార్థకత. ఇది వినాశనం కాదు, అదొక దివ్యమైన పరిణితి, మోక్షస్థితి. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.